ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యెహోవానైన నేను మార్పులేని వాడను. మలకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నిజమే కదా, దేవుడు మార్పులేని వాడు, మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాటలు ఎప్పుడు గతించవు. ఆయన ఎప్పుడు మారని దేవుడు. కాబట్టి మార్పు లేని దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. మనుషులు మారిపోతుంటారు, వారి గుణగణాలు మారిపోతుంటాయి. అలాగే వాతావరణం మారిపోతుంది, సమాజము మారిపోతుంది. భూమి మీద ఏది మారిన కానీ మన దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. అలాంటి దేవుని మనము విశ్వసిస్తున్నాము. అలాంటి దేవుని మనము నమ్ముకున్నాము. అంతేకాదు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయనను నమ్ముకోవాలని, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని, నిత్యము ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధించాలని తండ్రి ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. వారు అలాగూ చేసి ఏం చేశారు? యేసయ్య జనసమూహమునకు తన సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనసమూహము ఆయన సువార్త వినకుండా ఆయన మీద పడుచున్నారు. అప్పుడు యేసయ్య దోణి ఎక్కి పేతురును కాస్త లోపలికి నడిపించమంటాడు. అప్పుడు పేతురు దోణిని కాస్త ముందుకు తోసినప్పుడు అప్పుడు యేసయ్య పరలోక రాజ్యపు సువార్త జనసమూహమునకు బోధిస్తాడు. ఆ తర్వాత పేతురును దోణిలు ఎక్కించుకొని తాను చెప్పిన చోటికి తీసుకెళ్ళి వల వేయమంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను మాకు ఒక చేప కూడా దొరకలేదు. కాబట్టి నీ మాట చొప్పున మేము వల వేయదుమని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి యేసుప్రభు చెప్పిన చోట వాళ్ళు వలలు వేస్తారు. అలా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలుగుతారు. కాబట్టి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని గ్రంథంలో వ్రాయబడ్డది. కాబట్టి విస్తారమైన చేపలు వాళ్ళు పట్టినప్పుడు ఇతరుల సహాయం వారు తీసుకుంటారు. వేరొక దోణిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పేతురుకు సహాయం చేస్తారు. కాబట్టి 2 దోణిల నిండా చేపలను నింపిరి అని మనము లేఖనం ద్వారా చూడవచ్చు. కాబట్టి విస్తారమైన చేపలు పేతురు పట్టగలుగుతాడు. పేతురు ప్రభువును చూసి, ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపొమ్ము అని అంటాడు. కాబట్టి యేసయ్య పేతురుతో అంటాడు, నువ్వు చేపలు పట్టే జాలరువి కాక మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను, నాతో రా అని తీసుకెళ్ళి మనుషులను పట్టే జాలరులుగా యేసు ప్రభు శిష్యులను తయారు చేస్తాడు. పేతురు సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడినా సరే ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాట విని ఆయన మాట ప్రకారము వల వేశాడో అప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవించకుండా, అనేక సమస్యలు మనం కొని తెచ్చుకోకుండా ప్రభు మాట వినగలిగితే మనము ఈ లోకంలో జీవించగలము. పేతురు వలె విస్తారమైన చేపలు పట్టినట్లు మనం కూడా ఈ లోకంలో అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను మనం సంపాదించుకోగలము. కాబట్టి దేవుని మాట ప్రకారమే మనం చేసినట్లయితే ఈ లోకంలో అనేకులకు మనం సువార్త ప్రకటించగలము, అనేక ఆత్మలను సంపాదించుకోగలము. యేసయ్య శిష్యులతో అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేయమని యేసయ్య శిష్యులతో చెప్తాడు. కాబట్టి శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను యేసయ్య చెంతకు చేరుస్తారు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము కూడా అనేకులకు సువార్త ప్రకటించి యేసయ్య చెంతకు మనం నడిపించాలి.
నశించిపోతున్న ఆత్మల పట్ల మనం కూడా భారం కలిగి జీవించాలి. మనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు తెలియజేసి, ప్రభువు గురించి తెలియజేసి, ప్రభు సువార్త ఇతరులకు ప్రకటించి వారిని కూడా యేసయ్య చెంతకు నడిపించాలి. శిష్యులు యేసయ్య మాట చొప్పున వలలు వేయడం వలన వలలు పికిలిపోయేటంత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టగలిగారు. కాబట్టి మనం కూడా ప్రభువు మాట విన్నట్లయితే విస్తారమైనటువంటి ఆత్మలను మనము ఈ లోకంలో సంపాదించుకోగలము.